హలో గైస్, మేల్ కమెడియన్దే రాజ్యమైన జబర్దస్త్ షోలో ఫీమేల్ కమెడియన్కు స్టార్స్ తెచ్చిన వారిలో ఫాయిమా ఒకరు. పటాస్ షో ద్వారా వెలుగులోనికి వచ్చిన ఫాయిమా తన కామెడీ మరియు టైమింగ్ చలాకీతనంతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆ వెంటనే జబర్దస్త్ షోలోను కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. ఆమె విసిరే పంచులకు నవ్వులు పువ్వులు గ్యారంటీ. బుల్లితెరతో పాటు ఎన్నో షోలకు ఈవెంట్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లింది ఫాయిమా. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ 6వ సీజన్లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని గ్రాండ్ ఫినాల్ ముందు వరకు వచ్చి 13వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. ఇక బుల్లితెరపై అందరి నటినట్లు మాదిరిగానే ఫాయిమా ప్రేమ పెళ్లి అంటూ బోల్డెన్ గాసిప్స్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో అలజడి చేశాయి. పటాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి తన కోస్టర్ అయిన ప్రవీణ్తో కాస్త క్లోజ్గా ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఫాయిమా తన ప్రతిభ కష్టంతో ఇక్కడి వరకు వచ్చింది. తన తల్లికి సొంతలో ఉండాలనే కళ ఉండేదని బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయటపెట్టింది. ఆమె గత ఏడాది తల్లి కోరిక నెరవేర్చింది. అలాగే తను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టించి తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చింది. గత ఏడాది కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి సంబరపడింది. జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్తో పాటు మరికొందరు నటీనటులు వచ్చి ఫాయిమాకు శుభాకాంక్షలు తెలిపారు. బుల్లితెరపైకి ఫాయిమా ఎంట్రీ ఆశ్చర్యంగానే జరిగింది. ఏదో షో చూద్దామని వస్తే ఆమె చలాకితనం మరియు పంచులు ముచ్చటపడిన నిర్వాహకులు ఏకంగా షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించారట. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాయిమా తన కెరీర్ మరియు వ్యక్తిగత విషయాన్ని పంచుకుంది. తను పటాస్ షోకి వెళ్లే వరకు మా ఇంట్లో కనీసం టీవీ కూడా లేదని, ఆ షో నిర్వాహకులు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని ఆడియన్స్ కింద తీసుకురమ్మని నేను చదివే కాలేజ్ వాళ్ళకి చెప్పారని ఫాయిమా తెలిపింది. అప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి 500 చొప్పున వసూలు చేసి పిక్నిక్లో ఆ షోకి తీసుకెళ్లారని, అయితే ఆ సమయంలో 500 కూడా నా వద్ద లేవని మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్న నేటికి మా ఫ్రెండ్ అప్పు తీర్చలేదని ఫాయిమా అన్నారు. ఇక తన అల్లరి చలాకితనం జోబులు చూసి పటాస్ నిర్వాహకులు తనకి స్టాండప్ కమెడియన్గా అవకాశం ఇచ్చారని, ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే అమ్మ వద్దని తేల్చేసింది. సింగిల్ ప్రోమోకి ఎంత అయిపోయిందంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాను, కానీ ఆమె మాత్రం హైదరాబాద్ అంటే ఏంటో తెలీదు, ఆడపిల్లి వద్దని చెప్పి ఫాయిమా తెలిపారు. దీంతో అలిగి 2 రోజులు అన్నం తినలేదని, పేరెంట్స్ ముందు తినలేదు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు తినేద్దానని సరదాగా చెప్పింది. మా నాన్నకు నేనంటే పంచప్రాణాలని, ఏడిస్తే అసలు తట్టుకోలేడని, ఆయన వేరే కంట్రీలో ఉండేవారని తెలిపింది. పటాస్ షోకి వెళ్తానంటే నాన్న కూడా ఒప్పుకోలేదని, దీంతో ఒకరోజు రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుని చచ్చిపోదన్న బెదిరింపుతో అమ్మ భయపడి ఒప్పుకుందని ఫాయిమా గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.